అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు అదే భాగ్యము. రచన గరిమెళ్ల సుజాత గారు. పక్షుల కిలకిలలు, ఉడతలు వేసే విజిల్స్, పిచ్చుకల కిచకిచలు, జామ చెట్టు ఎక్కి కొమ్మ కొమ్మలలో చేరి వాటి సంగీతాన్ని వినిపిస్తూ ఉంటే కిటికీ పక్కనే పడుకున్న భాస్కర్ కళ్ళు తెరిచాడు. కిటికీ వైపు చూడగానే పచ్చని జామ చెట్టు, తెల్లగా తెల్లారిన వెలుగు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు భాస్కర్. సుగుణా, లే, టైం ఎంతైందో తెలుసా? ఎప్పుడైనా ఇంతసేపు పడుకున్నావా? తెల్లవారుజాము 4 గంటలకే ఎప్పుడూ సుగుణ లేస్తుంది. అలాంటిది ఈరోజు 5 గంటలు దాటిపోయింది. ఏమైందబ్బా తనలో అనుకున్నాడు భాస్కర్. నువ్వు నన్ను లేపేదానివి, అలాంటిది ఈరోజు నిన్ను నేను లేపవలసి వస్తోంది. లే సుగుణా. సుగుణ బద్ధకంగా లేస్తూ, అయ్యో, ఈరోజు అసలే చాలా పనులున్నాయి. రాత్రంతా నిద్ర లేదండి. ఏవేవో ఆలోచనలు. 3 గంటల దాకా మేల్కొనే ఉన్నాను. 4 గంటలకు లేద్దాం అనుకున్నాను. అలా నిద్ర పట్టేసింది అని గబగబా లేచింది సుగుణ. ఎలాగూ లేటుగా లేచావు. ఆ జామ చెట్టు కొమ్మల్లో చూడు, ఎన్ని రకాల పక్షులు. వాటి సంగీతం లేకపోతే ఇంకా తెలివిరాదు అన్నాడు భాస్కర్. నేను రోజూ చూస్తూనే ఉన్నానండి. రాత్రంతా ఋషి పక్షులు, పగలంతా ఇవి జామకాయ పండకుండానే గింజలు తిని తొక్కలను పొట్టు పొట్టుగా కింద పడేస్తాయి అంటూ స్టవ్ అంటించి ఒక పక్క కాఫీకి నీళ్లు, మరో పక్క పాలు పెట్టి వంటిల్లు తుడిచి వాష్ బేసిన్ వైపు నడిచింది. పళ్ళు తోముకుని వచ్చేసరికి నీళ్లు పాలు కూడా మరిగాయి. భాస్కర్కి తడిముఖం తుడుచుకుంటూనే కాఫీ తాగడం అలవాటు. భర్తకి కాఫీ ఇచ్చి తాను కూడా తాగడం మొదలుపెట్టింది. ఈరోజు క్యారేజీ వంట అవదండి, ఎందుకంటే నేనెప్పుడు స్నానం పూజ చేయగలను. మీరు 7 గంటలకే వెళ్ళిపోతారు. రవీంద్ర చేత పంపుతానులేండి. అలాగే పంపు సుగుణ. ఈ రోజుతో సరే కదా నీ క్యారేజీ? రేపటి నుంచి హాయిగా సుఖపడదువుగాని అంటూ ఖాళీ గ్లాసు భార్యకిచ్చి షేవింగ్ చేసుకుని స్నానానికి బాత్రూంకి వెళ్ళాడు భాస్కర్. గేటు కొడుతున్న చప్పుడు వినిపించి సుగుణ గబగబా వెళ్ళింది. గేట్ అవతల నరేన్, హైదరాబాద్ నుండి. అప్పుడే గోదావరి వచ్చేసిందా అని తల్లి అంటుంటే, ఏంటమ్మా, గేటుకి ఇంకా తాళం తీయలేదు? గేటు దగ్గర ఉన్న పేపరు తీయలేదు? గేటు తీయడం, పేపర్ తీసి చూడడం మీ నాన్నగారి డ్యూటీ, ఆయన అలవాటు అంటూనే గబగబా తాళం తీసి కొడుకు చేతిలో బ్యాగ్ అందుకుంది. నరేన్ పేపర్ తీసి చూస్తూనే లోపలికి నడిచాడు. అమ్మా, నాన్నేరి అన్నాడు. నాన్న స్నానం చేస్తున్నారు. తమ్ముడు ఇంకా నిద్ర లేవలేదు. రాత్రి 12 దాకా చదువుతాడు. నిద్ర లేవడం లేట్ అవుతుంది. నువ్వొచ్చావని తెలిస్తే ఎగిరి గంతేసి మరీ లేస్తాడు అంది సుగుణ. అమ్మా, నాన్నగారి ఫోటో పేపర్లో పడింది, చూడమ్మా. కొడుకుకి హార్లిక్స్ ఇచ్చి తాను కూడా కూర్చుని పేపర్ అందుకుంది. ఇంతట్లో భాస్కర్ బాత్రూం నుంచి వస్తూనే, ఎరా నరేన్, ఈ ఒక్కరోజు కోసం హైదరాబాద్ నుండి వస్తావా? మళ్ళీ రేపే వెళ్ళాలన్నావు. రావద్దని చెప్పాను కదా. ఈరోజు చాలా ఇంపార్టెంట్ నాన్నగారు. స్నేహితులందరూ వస్తున్నారు. వైజాగ్ నుంచి మామయ్యలు, అత్తయ్యలు, పిన్ని, చిన్నాన్నగారు, ఎంఈఓ, ఎంపీపీ ప్రెసిడెంట్, పెదనాన్నలు, ఇంతమంది. ఇంకా నా అక్కలు, బావలు, తమ్ముడు అందరూ ఉండి నేనొక్కడిని లేకపోతే ఎలా ఉంటుంది నాకు? నేనీరోజు రాకుండా ఎప్పుడు వచ్చినా ఈ రోజును మళ్ళీ తీసుకురాగలమా? ఈ సంతోషం నాకెలా దొరుకుతుంది నాన్నగారు అంటూ లేచాడు నరేన్. సుగుణ, ఈరోజు పేపర్ కూడా చదవలేదు. లేటుగా వస్తే అన్నీ ఆగిపోతాయి. విశేషాలేమిటి? ముఖ్యమైన విశేషమేనండి, ఇది చూడండి అంటూ అతని ఫోటో అతనికే చూపించింది సుగుణ. పదవీ విరమణ శుభాకాంక్షలు. గురువుగారి దివ్య ఆశీస్సులతో 36 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పరోపకారిగా, ఎంతో మంచి మనిషిగా సంఘానికి సేవ చేసి, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ భావి భారత పౌరులను మన దేశానికి సేవలందించడానికి తీర్చిదిద్దిన భాస్కర్రావు గారికి శుభాకాంక్షలు. వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు తోడల్లుడు, బావమరుదులు,
మరియు ఇతర కుటుంబ సభ్యులు. భాస్కర్కి పేపర్ చదవగానే కళ్ళంట నీళ్లు బొటబొటా రాలాయి. గురువుగారు అనే పేరు చదివేసరికి కళ్ళంట నీళ్లు తిరిగాయి. తోడల్లుడు, బావమరుదులు, వాళ్ల అభిమానం, తన కోసం డబ్బు ఖర్చు చేసి పేపర్ ప్రకటన ఇచ్చి ఈరోజు సన్మానించడానికి రాబోతున్నారు. నాకిలాంటివి ఇష్టం లేవన్నా వినకుండా మేమింతమంది ఉండగా మీరింటికి ఒక్కరూ రావడమేమిటని హడావుడి చేస్తున్నారు. టిఫిన్కి రండి అన్న సుగుణ పిలుపుతో లేచాడు భాస్కర్. భాస్కర్, సుగుణ, నరేన్, రవీంద్ర అందరూ ఒకేసారి టిఫిన్లు చేశారు. సుగుణ వచ్చే వాళ్ళ అందరి కోసం వంటలో పడింది. భాస్కర్ స్కూల్కెళుతూ మీరంతా 3 గంటలకు రండి అని చెప్పి వెళ్ళాడు. నాన్నగారు, అమ్మ చెప్పింది, నేను 12 గంటలకి మీ క్యారేజ్ తెచ్చేస్తాను అన్నాడు రవీంద్ర. సరే అలాగే అని భాస్కర్ బయలుదేరాడు. భాస్కర్కి ఏదో చెప్పలేని బాధ, దిగులు. ఈ రోజు దాకా నా డ్యూటీలో నేనుంటూ మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్నాను. రేపటి నుంచి నాకెలా తోస్తుంది? జీవితంలో ఈ మలుపు ప్రతి ఉద్యోగికి తప్పదు అనుకున్నాడు భాస్కర్. కూని రాగాలు తీస్తూ చాలా సంతోషంగా వంటలు ఒక్కొక్కటి తయారు చేస్తోంది సుగుణ. ఎందుకు? తన భర్త పదవీ విరమణ తనకెంతో గర్వంగా ఉంది. తన అన్నయ్యలు, తన తండ్రి రిటైర్ అవ్వకుండానే అతి చిన్న వయసులోనే పోయారు. పదవీ కాలం పూర్తి చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. పైగా భాస్కర్కి 3 సార్లు సన్మానం. ఎవరికైనా ఇలా జరుగుతుందా? టీచర్స్ డే నాడు, మళ్లీ టీచర్స్ డే నాటికి రిటైర్ అయిపోతారని మండలంలో ఎమ్మెల్యే గారు సన్మానం చేశారు. జూలై 6న సెంటర్ క్లాస్ టీచర్స్ అంతా సన్మానం చేస్తామన్నారు. ఈరోజు జూన్ 29. ఆ ఊర్లో వాళ్ళు, మన కుటుంబం, మన చుట్టాలు, బంధువులు, ప్రెసిడెంట్ వీళ్ళందరం సన్మానం చేయబోతున్నాం. అంత అదృష్టం ఎవరికి దక్కుతుంది? అసలు జూన్ 30న రిటైర్ అవ్వాలి. కానీ జూన్ 30 ఆదివారం కావడం వల్ల ఈరోజు అవ్వవలసి వస్తున్నది. మళ్ళీ గేటు చప్పుడయింది. రవీంద్ర, ఎవరో చూడండి, మీ కబుర్లు ఎప్పటికీ తెమలవు. అందరూ వచ్చేస్తారు, స్నానాలు చెయ్యండి. అమ్మా, అక్కలు బావలు వచ్చారే. అక్కడ్నుంచేవాళ్లు, హలో నరేన్, అమ్మా బావున్నారా? సాంబార్లో పొడి జల్లుతున్న సుగుణ చెయ్యి కడుక్కుని హాల్లోకొచ్చింది. చేతులు తుడుచుకుంటూ, ఆనంద్, సుధాకర్ బావున్నారా? అల్లుళ్ళని ముందు పలకరించింది. అవును అత్తయ్య, వంటలు వీధిలోకి గుమగుమ వాసనలు వస్తున్నాయి. ఏం వంటలు చేశారేమిటి? పెద్దల్లుడు ఆనంద్ అడిగాడు. పిల్లలు, అమ్మా బావున్నావా? ఈలోగా మనుమలు, అమ్మమ్మా బావున్నావా? ఎవరితో మాట్లాడాలో ఒక్క క్షణం సుగుణకి అర్థం కాలేదు. ఈలోగా తనలోనే వంటలు పూర్తి చెయ్యాలి అనుకుంటూ సుగుణ కంగారుగా పరుగు తీసింది. రవీంద్ర అందరికీ మంచినీళ్ళిచ్చాడు. ఆనంద్, నీకిష్టమని బొబ్బట్లు చేద్దాం అనుకున్నాను. ఈరోజు లేవడం లేటైపోయింది. ఇంకా పని పెట్టుకుంటే ఏ పని అవదు. అందుకని పులిహోర, సేమియా పాయసం, మామిడికాయ పచ్చడి, వంకాయ, బంగాళదుంప, బఠానీ కలిపి కూర, క్యాబేజీ, కొబ్బరికాయ కూర, సాంబారు, ఆవకాయ, పెరుగు, ఇంతే అంది సుగుణ. చాలత్తయ్య, అవన్నీ తింటే చాలదా ఏమిటి? సంక్రాంతికి ఎలాగూ బొబ్బట్లు పెడుతూనే ఉన్నావు. అన్నయ్య కొడుకు అవ్వడం వల్ల చాలా చనువుగా ఉంటాడు ఆనంద్. ఈలోగా పెద్దమ్మాయి వాణి వంటింట్లోకి వెళ్లి టీ కలుపుతోంది. వస్తూనే వంటింట్లోకి దూరిపోయావా? కాసేపు కూర్చో అంటూ సుగుణ టీకి కప్పులు సర్దుతూ, ముందు టిఫిన్లు చెయ్యండి, నేను టీ తెస్తాను అంది. మీరు వచ్చాక నాకింకే బెంగా లేదు, ధైర్యం వచ్చేసింది అంటుంటే, అమ్మా టిఫిన్లు చేసొచ్చేశాం అన్నారు పిల్లలు. ఇంతసేపు ఉండలేరు అనుకుంటూ చిన్న మనవరాలు చంక దిగదు. అమ్మమ్మ అమ్మమ్మ ఎత్తుకో అంటూ పెద్ద మనవాళ్ల మాట వినమని వాళ్ళు. ఇదంతా చూసి, అమ్మా కాసేపు నీ మనవలతో హాల్లోకి వెళ్ళి గడుపు అంది వాణి. ఇంకా అన్నాలొకటే కదా, వంట అంతా అయిపోయింది, మేం చేసేస్తాంలే. అందరూ కూర్చుని టీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు. సుగుణ కాసేపు మనవలతో గడిపింది. పిన్ని మీరు ఎలా కలిశారు అడిగింది. పిన్ని అమ్మ ఆఫీస్కి ఫోన్ చేసిందని వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర దిగండి, అందరం కలిసి వెళదాం అంది.
పిన్నింటికి మేమొచ్చేశాం. అనకాపల్లి నుండి అందరూ వచ్చారు. అలాగే బావుంది. రవీంద్ర స్నానం చేసి వచ్చాడు. అమ్మా, నాన్నకి క్యారేజీ కట్టావా? ఆ, కడుతున్నాను. నీవు భోజనం చేసి వెళ్ళిపో, అక్కడుండిపోవచ్చు. అల్లుళ్ళిద్దరికీ కొడుకులిద్దరికీ ముందు భోజనాలు వడ్డించేసింది సుగుణ. భోజనాలు చేస్తూనే చిన్నల్లుడు సుధాకర్, రవీంద్ర క్యారేజీ పట్టుకుని బండి మీద వెళ్లారు. అక్కడ డెకరేషన్ కూడా చెయ్యాలి, లేదా ఎలా చేశారో చూడొచ్చు అంటూ. వాళ్ళు చూసుకుంటారు అనుకుంది సుగుణ. నరేన్, పెద్దల్లుడు ఆనంద్ పూలదండలు బొకేలు తేవడానికి వెళ్లారు. వాళ్ళిలా వెళ్లారో లేదో, వైజాగ్ నుంచి సుగుణ చెల్లి, మరిది, తమ్ముళ్ళు, మరదళ్ళు, వదినలిద్దరూ అందరూ కార్లలో దిగారు. ఆడపిల్లలిద్దరూ వీరు తిన్న ఎంగిలి ఎత్తి వాళ్ళందరికీ విస్తర్లు సర్దుతున్నారు. వచ్చిన వాళ్లతో సుగుణ మాట్లాడుతున్నది. సుగుణ మరిదికి పోర్చుకో కింద కూర్చోవడం, పడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అక్కడ కూర్చుండిపోయారు. ఇంటికి ఎదురుగా గేటు లేకుండా సైడుకుండడం వల్ల పడుకున్నా అందరం కూర్చున్నా వీధిలో కనపడరు. చెల్లి వంటింట్లోని వంటలు చూసి, అక్క ఒక్కర్తి ఇన్ని వంటలు ఎలా చేసిందో, ఎప్పుడు లేచిందో ఏమిటో అని చిన్నగా అనుకుంటున్న చెల్లి మాటలు వినపడుతున్నాయి. వదినలు బాత్రూంకెళ్లారు. మరదళ్ళు కూర్చున్నారు. ప్రయాణం అలసట వాళ్ల ముఖాల్లో కనపడుతున్నది. ఇంక తమ్ముళ్ళిద్దరూ పూల మొక్కలు, క్రోటన్స్ తోటంతా కలిగి తిరుగుతున్నారు. అక్క, తినడానికి వచ్చే చెట్లన్నీ ఇక్కడ వేశాం. సపోటా, జామ, బత్తాయి, కరివేపాకు, కొబ్బరి అన్నీ చాలా బాగా వేశాం అంటూ ముఖమంతా సంతోషంతో వెలిగిపోతున్నాడు చిన్న తమ్ముడు. పెద్ద తమ్ముడు, ఇక్కడ చూడు, గేటు పక్కన క్రోటన్స్, పోర్టికో దగ్గర పూల మొక్కలు, అవతల సందులో విరజాజి, సన్నజాజి, శంఖపూల పాదు, నూతికి దగ్గరలో డిసెంబరం, గొబ్బి, మంకెల పూలు, కాడమల్లి, చుక్కమల్లి, అటు మూలగా నందివర్ధనం. ఇవి కాక గేటుకెదురుగా మల్లి చెట్లు లైన్గా, డాబా మెట్లెక్కేదారిలో గోలాలతో మరువం, గులాబీలు, మందారం, అందంగా ఎర్రగా గుత్తులు గుత్తులుగా పూసే పూలు. అక్క, ఇంత ప్లాండ్గా ఎలా వేశావే మొక్కలన్నీ అడిగాడు పెద్ద తమ్ముడు. నాకు ఇంటి ముందు పెద్ద మొక్కలు వేసి ఇల్లు కనపడకుండా చెట్లు అడ్డుపడితే ఇంటి అందం కనపడదు. డాబా మెట్లు కూడా చాలామంది ఇంటి ముందు నుంచి పెడతారు. నాకలా ఇష్టం ఉండదు. ఆ పక్కన నైరుతి నుంచి పెట్టమన్నారు. ఇంక నందివర్ధనం ఆ మూల వేయడం వల్ల ఈ వీధిలో వాళ్లంతా దేవుడి పూజకు కోసుకుంటూ ఉంటారు. నేను ఉదయాన్నే కోసివ్వలేను కదా. నాకు క్యారేజీ, వంట, దానితో సరిగా పూజ చేయడానికి కూడా టైం ఉండదు. ఇక జామ చెట్లు ప్రహరీ గోడ పక్కన వేశామనుకో, పశువులు కాసుకునే పిల్లలు గేటెక్కడం, గోడలెక్కడం, దూకడం, గేటు పక్క స్తంభాలు విరగొట్టడం, బెడ్రూమ్కి దగ్గరలో కిటికీలోంచి కనబడుతూ వేసవిలో ఎండతాపాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందని జామ చెట్టు ఇక్కడ వేశాం. అన్నయ్య, ఉదయాన్నే చూడాలి ఈ జామ చెట్లు, ఎంత సందడిగా ఉంటుందో. నేను టేపులో రికార్డ్ చేసుకున్నాను. ఆ రామచిలుకలు, పిచ్చుకలు, రకరకాల పక్షులు, ఉడతలు ఎంత రణగుణ ధ్వని చేస్తాయో. మేమీ పక్షులన్నింటినీ బంధించి పెంచుతున్నాం. కానీ అక్క వాళ్ళు ఇంట్లో నేచురల్గానే వినొచ్చు. చూసి వింటేనే ఆనందం తెలుస్తుంది అంటూ సుగుణ చెల్లి ఎప్పుడొచ్చిందో తెలీదు అన్నయ్యలతో తన సంతోషాన్ని తెలియజేసింది. పిచ్చుకలు కిటికీలో వచ్చి అద్దం మీద వాలి ముక్కుతో పొడుస్తూ ఉంటాయి. ఆ దృశ్యం ఇంకా బావుంటుంది. ఆగ్నేయంలో ఆ అరటి తోట చూశారా? ప్రతిరోజు అరటి ఆకుల్ని, కరేపాకని, మామిడి కొమ్మలు, గోరింటాకు అలా వచ్చి ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. కార్తీక మాసమైతే దీపాలకి అరటి డిప్పల్ని వాళ్ళు అడగడం, వీళ్ళు విసుక్కోకుండా ఇవ్వడం. ఎప్పుడు ఏదడిగినా లేదనకుండా ఇస్తారు. ఆ అమ్మ చాలా మంచిది అనుకుంటూ వెళ్ళిపోతారు. చెల్లి తమ్ముళ్లతో మాట్లాడడం చూసి సుగుణ లోపలికెళ్ళింది. మరదళ్ళిద్దరూ, పిల్లలిద్దరూ అందరికీ లైన్గా విస్తళ్లు వేసి వడ్డనలు చేసి అందర్నీ పిలుస్తున్నారు. అందరూ వచ్చి సంతోషంగా కబుర్లతో సంతృప్తిగా భోజనాలు చేసి కార్లలో సర్దుకుని బయలుదేరారు. అప్పటికి ఎంఈఓ, ఎంపీపీ వచ్చి కూర్చున్నారు. కొడుకులిద్దరూ, అల్లుళ్ళు ఇద్దరూ వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్, స్వీట్స్ పెట్టడంలో నిమగ్నమయ్యారు. స్కూల్ విడిచే టైం అవుతూ ఉండడంతో సుగుణ చాక్లెట్లు పిల్లలందరికీ పంచడం మొదలెట్టింది. భాస్కర్ని ప్రత్యేకంగా తెచ్చిన సింహాసనం లాంటి కుర్చీని మధ్యలో వేసి కూర్చోబెట్టారు.
సుగుణను కూడా పక్కన నిల్చోమన్నారు. సుగుణ వచ్చి నిల్చుంది. పెద్దవాళ్లందరూ శాలువా కప్పడం, దండ వేయడం, బొకే ఇవ్వడం, ఇలా పెద్దవాళ్లందరూ అయ్యాక ఇంట్లో వాళ్లంతా స్వీట్స్ ఇవ్వడం, శాలువా కప్పడం, దండలు వేయడం, ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు సన్మానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నవాళ్లందరూ ఆయనకి నమస్కారం చేశారు. ఆయన స్నేహితులు, అధికారులు అందరూ భాస్కర్ ఎంతో ఆదర్శవంతుడని, స్కూలుకు ముందుగా వచ్చి లేటుగా ఇంటికెళ్లడం, ఆయన స్కూలు పిల్లలను తీర్చిదిద్దడం, ఇవే ఆయన చేసే చాలా మంచి పనులు. స్కూలు పరిసరాలు శుభ్రంగా ఉంచడం, పూల మొక్కలు నాటడం. అందరూ మా మాస్టారు, మన మాస్టారు అనుకుంటారే కాని భాస్కర్ పేరే ఎవరికీ తెలీదు. భాస్కర్ కుటుంబంలో కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన వాళ్లందరికీ తనకు వీలైనంతలో ఎన్నో ఉపకారాలు చేశాడు. భాస్కర్ తమ్ముడు మాట్లాడుతూ, ఈ నా చదువుకి, ఈ ఉద్యోగానికి, నేను బ్రతికే ఈ బతుకుకి మా అన్నయ్యే కారణం. మా అన్నయ్య నా కోసం ఇవన్నీ చెయ్యకపోతే నా జీవితమే లేదు. నోటంట మాట రాక తమ్ముడు ఏడ్చేస్తున్నాడు. మరదలు మాట్లాడుతూ, సొంత అన్నదమ్ముళ్లే ఆదరించి ఎంతో అభిమానించారు అని చెబుతూ తనకి నోటంట మాట రాలేదు. అలా కళ్ళంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. తన తమ్ముడు ఇన్ని రోజులు తనని మర్చిపోయాడనుకున్నాడు భాస్కర్. ఇంకా భాస్కర్ని మాట్లాడమన్నారు. భాస్కర్ మాట్లాడుతూ, నా గొప్పతనం అంటూ ఏమీ లేదు. నేను చిన్నప్పటి నుంచి చదువుకుని ఉద్యోగాలు సంపాదించడానికి చాలా కష్టాలు పడ్డాను. నాలాంటి కష్టాలు ఎవరూ పడకూడదు. నేనెంతో శ్రద్ధతో చదువు చెప్పేవాణ్ణి. స్కూలుకి వేగంగా రావడానికి నా వెనక నా భార్య సహకారం కూడా ఉంది. నా దగ్గర చదువుకున్న వాళ్లంతా ఈరోజు డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు, ఇంజనీర్లు, బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు అయ్యారు. నా శిష్యులంతా ప్రయోజకులయ్యారు. ఇంతకన్నా నేను చెప్పేదేముంది? నాకు ఈ పదవీ విరమణ మీ అందరి సమక్షంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానం చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను రిటైర్ అవుతున్నందుకు ఏమీ బాధపడ్డం లేదు. నా స్థానంలో మరో నిరుద్యోగి జాయిన్ అవుతాడు. మరొకరికి ఉద్యోగం కల్పించడం కోసం ప్రతి మనిషి రిటైర్ అవ్వవలసిందే. నా శేష జీవితం సంఘసేవకు వినియోగించుతాను. నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. భాస్కర్కి ఆడవాళ్లంతా హారతిచ్చారు. ఆ పల్లెటూరి ప్రెసిడెంట్ పాట పాడింది. అందర్నీ ఆ పాట ఎంతో ఆకర్షించింది. భాస్కర్కి సెండాఫ్ ఇచ్చి ఎవరి మటుకు వారు బయలుదేరారు. ఇలాంటి ఫంక్షన్లు సినిమాలోనే కాని నిజ జీవితంలో సుగుణ ఎప్పుడూ చూడలేదు. చాలా సంతృప్తిగా ఉంది. మర్నాడు ఆదివారం కావడం వల్ల అందరూ ఉండి సాయంత్రం అందరూ ప్రయాణమయ్యారు. వెడుతూ వెడుతూ పెద్ద బావుమరిది, మీరేమైనా ప్రైవేట్లవి చెప్పడం మొదలుపెట్టండి. ఖాళీగా ఉంటే బుర్రకి అక్కర్లేని ఆలోచనలు వస్తాయి అని చెప్పి బయలుదేరారు. వాళ్లందరూ వాళ్ల ఇళ్లకు రమ్మని, ఇప్పుడైనా 4 రోజులుండేలా రండి, ఎప్పుడూ ఖాళీ లేదనేవారు అన్నారు. పెద్ద కొడుకు నరేన్ హైదరాబాద్ గోదావరికి బయలుదేరుతున్నాడు. నాన్నగారు, మా కోసం మీరేమీ సంపాదించక్కర్లేదు. ఇప్పటిదాకా మీరేమీ సుఖపడలేదు. ఇటుపైనైనా హాయిగా సుఖంగా ఉండండి అని తనకి నచ్చిన రీతిలో హితబోధలు చేశాడు. మా గురించి బెంగ పెట్టుకోకు నరేన్, మేం బాగానే ఉంటాం. తండ్రి భాస్కర్ ధైర్యం చెప్పాడు. ఇంతలో సుగుణ ఆవకాయ, పచ్చళ్ళు, పిండి వంటలు అన్నీ సర్దిన బ్యాగ్ తెచ్చి నరేన్కిచ్చి, ఆరోగ్యం జాగ్రత్త నాని, ఎన్ని పనులున్నా టైంకి భోజనం చెయ్యి అంటుంటే సుగుణ మాటలు మధ్యలో ఆపి, ఏంటమ్మా, మేమింకా చిన్నపిల్లలమా? నేను బాగానే ఉంటాను, మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు నరేన్. కొడుకు ఎప్పుడు ప్రయాణమైనా సుగుణ కళ్ళలో నీళ్లు కారుతూనే ఉంటాయి. సరే, టైం అయింది, నేను బయలుదేరతాను అన్నాడు నరేన్. రవీంద్ర బైక్ అవతల పెట్టాడు. ట్రైన్ ఎక్కించొస్తాను అంటూ ఇద్దరూ బాయ్ చెప్పి వెళ్లారు. కనుచూపు మేర వరకు తల్లి తండ్రి నుంచొని లోపలికెళ్లారు. ఇల్లంతా బోసిగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కుర్చీల్లో జారపడ్డారు. మర్నాటి నుంచి దినచర్య మారిపోయింది. కొద్దిగా లేటుగా లేవడం, భాస్కర్ స్నానం చేయడం,
పావుగంట భక్తి శ్లోకాలు చదువుకోవడం, తర్వాత గుడికెళ్ళడం, ఇంటికొచ్చి టిఫిన్ తినడం, కాసేపు పడుకోవడం, మళ్ళీ భోజనం, నిద్ర. సాయంత్రం అలా పార్కుకు వెళ్ళి నలుగురు మాట్లాడుకోవడం. చాలా నిరాశగా, నీరసంగా కనపడుతున్నాడు భాస్కర్. సుగుణ ఎన్నో మార్లు కారణం అడిగితే చెప్పలేదు. ఆయన బాధ దేని గురించో గుచ్చి ఒకనాడు సుగుణ అడిగింది. నా రిటైర్మెంట్ డేకి ఎవరిని పిలవద్దంటే మా అన్నయ్యలకి కబురు పెట్టావు. వాళ్ళెవరైనా వచ్చారా? ముందు రోజే కదండి మనం చెప్పాము. ఆ రోజు వాళ్ళేమైనా పని పెట్టుకున్నారో ఏంటో రాలేకపోయారు. దానికే ఇంత బెంగా అంటూ సుగుణ లేస్తూ ఉంటే, సుగుణ, చిన్న విషయం విను. నా సన్మానం ఫోటోలు అందరితో ఉండగా ఫోటోగ్రాఫర్ తెచ్చాడు. అందరూ ఫోటోలు చూసి చాలా బాగున్నాయి, మీ సన్మానం చాలా బాగా జరిగిందని మెచ్చుకున్నారు. మా అన్నయ్య కూడా ఆ ఫోటోలు చూశాడు. కనీసం బాగున్నాయి అని కూడా అనలేదు అని భాస్కర్ మొహం బాధగా పెట్టన్నాడు. ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్లే మెచ్చుకుంటారా పొగుడుకుంటారా అంటూ సుగుణ లేవబోయింది. సుగుణ, ఇంకో సంగతి చెప్తా విను. నా మనసుని బాగా బాధ పెట్టింది ఈ విషయం. శాస్త్రిగారు, మనం కూడా డబ్బు ఖర్చు పెట్టి సన్మానం చేయించుకోవలసిందండి అని మా అన్నయ్య అన్నాడు. దానికేం చెప్తావు? నేను డబ్బుతో సన్మానం చేయించుకున్నానా? మీరు ప్రతీదీ మనసులో పెట్టుకుని బాధపడకండి. మీ అన్నయ్యే కదా, పైవాళ్ళు కాదు కదా. సుగుణ, ఈ ఊర్లో నేను ఇల్లెందుకు కట్టుకున్నాను? నా వాళ్లంతా నాకు దగ్గరగా ఉన్నారని. కాని ఈరోజు నా అన్నవాళ్లే నా ఇంటికి రావడానికి ఇష్టపడ్డం లేదు. కారణం తెలీదు. ఇల్లు కట్టకముందు వాళ్ళింటికి మనం, మనింటికి వాళ్ళు ఎలా వెళ్లేవాళ్ళం? ఎంత అభిమానాలుండేవి, ఎప్పుడూ వస్తూ ఉండేవాళ్ళు. సడన్గా రావడం మానేశారు. వాళ్ళకి ఈర్ష్య అసూయ ఎక్కువైపోయాయి. భాస్కర్ ఆవేశంగా చెప్పుకుంటూ పోతుంటే, ఏంటండి మీ మాటలు? అదే మాట వాళ్ళంటే సమాధానం చెప్పగలమా? ఏంటి సుగుణ, మనం ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నాం, అలాగే అనుకుంటాం. ఎవరికి వారే మంచివాళ్ళు అనుకుంటారు. ప్రతి మనిషి అలా అనుకోకపోతే బ్రతకలేరు. సుగుణ మాటలకు అడ్డొస్తూ, నేను ఉద్యోగం చేసిన ఊర్లో, ఈ వీధిలో అందరూ కూడా మనల్ని ఎంతో మంచివాళ్లమని ఎంతో గౌరవిస్తారు. భాస్కర్ మాట్లాడుతూ తువ్వాలు తీసుకుని లేచాడు. ప్రతి వాళ్ళకి మంచి స్నేహితులే కాకుండా ఒక శత్రువు కూడా ఉండాలండి. మనలో ఉండే లోపాలు మన శత్రువుకే తెలుస్తాయండి. ప్రతీదీ మీరు చాలా సీరియస్గా తీసుకుని బాధపడతారు. మీ అన్నదమ్ములు కౌరవులు కారు, ఆస్తి కోసం దెబ్బలాడుకోవడానికి. ఎవరిది వాళ్లే తింటున్నారు కానీ ఒకరికొకరు పెట్టలేరు కదా. ఇదివరకంతా నాకేమీ లేదు, వాళ్ళెక్కువ డబ్బు సంపాదించుకున్నారు, అందుకే నన్ను నిర్లక్ష్యంగా చూస్తున్నారు అనేవారు. ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి, అందుకే అభిమానంగా లేరు అంటున్నారు. మన వాళ్ళెవరైనా ఎవరు బాగుపడినా ఎవరు సుఖపడినా సంతోషమే అనుకుంటారు. కానీ ఇలా అక్కర్లేని అనుమానాలు పడకండి. ఎవరికి ఎంత ఆస్తి ఉన్నా తినేది అన్నం, కట్టుకునేది బట్ట. ఎవరికున్నది వాళ్ళు తింటారు. వెళ్లేటప్పుడు మోసుకుపోయేది ఏమీ లేదు. అయినా రిటైర్ అయ్యాక మీకు చాదస్తం ఎక్కువైంది. స్నానం చేసిరండి, భోజనం చేద్దాం అంది. మీ వాళ్ళంతా మంచివాళ్ళు. మీ వాళ్ళంతా చూడు ఎంత అభిమానంగా ఉంటారో. మా కుటుంబం అలా లేదే అనే నా బాధ. నలుగురిలో కుటుంబం పరువు పోతుందే అని నా బాధ. ఎంతో బాధగా అన్నాడు భాస్కర్. మా వాళ్ళు అభిమానం పైకి కనపడుతుంది, మీ వాళ్ళ అభిమానం లోపల ఉంటుంది. అందరూ మంచివాళ్లే. ఏదో ఒకరోజు మీ వాళ్ళందరూ వస్తారు. ఆ రోజు తొందరలోనే ఉంది. అప్పుడు మీరు చాలా సంతోషంగా నువ్వన్నదే కరెక్టు అంటారు అంది సుగుణ. వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చడంలో సుగుణకి సుగుణే సాటి అనుకుంటూ బాత్రూంకి వెళ్ళాడు భాస్కర్. భాస్కర్లో రాను రాను నీరసం, నిర్లిప్తత, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండడం సుగుణ ఏ రోజుకా రోజు కనిపెడుతూనే ఉంది. సుగుణ కాపురానికి వచ్చిన దగ్గర నుంచి భాస్కర్ తనతో ప్రవర్తించే తీరు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎవరికి ఏ అవసరం అన్నా నిద్రలో లేచెళ్లేవాడు. ఒక్కొక్కసారి వెళ్లిన పనులు అవ్వకపోతే 2-3 రోజులు ఉండిపోయేవాడు. ఎక్కడికి వెళ్లేది, ఎప్పుడు వచ్చేది చెప్పేవాడు కాదు. బిక్కుబిక్కుమంటూ ఉండిపోయేది.
ఎవరైనా పోయారంటే అక్కడ ఉండేవారికి అన్ని రకాలుగా వీలైనంత సాయం చేసి వచ్చేవాడు. తన వాళ్ళందరి కోసం ఏ టైంలో అయినా ఆర్థికంగా కానీ వైద్యం ఇప్పించడం కానీ ఒకటేమిటి, ఎన్నో ఉపకారాలు చేసేవాడు. అందరూ మెచ్చుకోవాలని చేసేవాడా, లేక అభిమానం ఉండి చేసేవాడా ఏమిటి? వాళ్ళకి సేవ చేయడం వల్ల పుణ్యం వస్తుందని చేసేవాడా? నేను ఎన్నో రాత్రులు ఒక్కర్తనే కూర్చుని ఏడ్చేదాన్ని. తన ఉద్యోగ వివరాలు కానీ, జీతం కానీ, అప్పులు కానీ ఏవీ చెప్పేవాడు కాదు. ఎవరి పని కోసమో వెళ్ళి నెలలు నిండిన భార్యను వదిలేశాడు. భర్త దగ్గర లేకుండానే రవీంద్ర పుట్టాడు. తన భార్య మంచితనం అర్థం చేసుకునేందుకు 15 ఏళ్లు పట్టింది. భర్త నిరాదరణ వల్ల కుటుంబ సభ్యులందరికీ లోకువైపోయింది. నా అన్నదమ్ములు, భాస్కర్ అన్నదమ్ములు కూడా భార్యా పిల్లలను చూసుకోవడమే కాని ఇలా ఎవ్వరూ లేరు. బహుశా భాస్కర్ చిన్నప్పటి నుంచి చదువుకునే టైంలో ఇంటి దగ్గర లేడు. ఒక గురువు దగ్గరుండి వాళ్లకు కావలసిన పనులు చేయడం, అక్కడే భోజనం చేసి చదువుకోవడం. జీవితంలో పడరాని కష్టాలు పడ్డాడు. దానివల్ల ఎవరి కష్టం చూడలేడేమో. భార్యకు ప్రతీదీ చెప్పకూడదు, భార్య వచ్చింది దానితోటే ఉండిపోయాడు అనుకుంటారని ఏదో భయం. నన్ను నమ్ముకుని తన వాళ్లను వదులుకుని వచ్చిందనే సానుభూతి కూడా లేదు. నేను కొత్తలో కొంత బాధపడినా పిల్లలు ఎదుగుతూ ఉంటే పిల్లలతో కాలక్షేపం. పిల్లలే నా ప్రాణం. పిల్లలను బాగా తీర్చిదిద్దాలి ఇలా అనుకుని సంతృప్తి పడేదాన్ని. సుగుణకి గతం గుర్తుకొచ్చింది. నా వాళ్ల మీద నాకున్నట్టే భాస్కర్కి కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా. నేను మధ్యలో వచ్చాను. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవారు. భాస్కర్ చేసే పుణ్యాలు, ఉపకారాలు నన్ను, నా పిల్లల్ని రక్షించుతాయి అని తనలో తానే ఆత్మవిమర్శ చేసుకుంది సుగుణ. కాని భాస్కర్కి వాళ్ల మీద ఉన్న ప్రేమ, మమకారంలో 1000వ వంతు కూడా వాళ్లకు భాస్కర్ మీద లేదు. అది తలుచుకునే భాస్కర్ బాధపడుతున్నాడు. భాస్కర్కి స్వార్థం లేదు. తను కావాలనుకునేది అభిమానం, ప్రేమ. అదొక్కటి వాళ్ళ ద్వారా పొందగలిగితే భాస్కర్కి మళ్లీ మునుపటి చురుకుదనం వస్తుంది అనుకుంది సుగుణ. అలా చేయగలిగితే ఈ సంఘంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆపదల్లో, అవసరాలలో ఆదుకుంటాడు. ఆయన బలం ఆయనకు వచ్చేలా చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఈరోజు భాస్కర్కి అన్నీ ఉన్నాయి. ఇల్లు, వాకిలి, ఆస్తి, ఎదిగిన పిల్లలు. ప్రకృతిలో ఉన్న అందమంతా తనింటిలోనే ఉంది. ఎంతో సంతోషంగా గడపవలసిన ఈ రోజులు ఎందుకింత బాధతో వెళ్లదీయాలి? ఈయన సేవలు ఎందరికో ఉపయోగపడాలి. ఒకరికి సేవ చెయ్యాలని, ఉపకారం చెయ్యాలని, ఆపదలో ఆదుకోవాలని కొందరికే ఉంటుంది. అది ఈ భాస్కర్కుంది. దేశానికి పనికొచ్చే ఇలాంటి మనిషిని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఆలోచిస్తోంది సుగుణ. రవీంద్ర, ఇందాక పోస్ట్ మ్యాన్ ఏదో కవర్ ఇచ్చాడు, టేబుల్ మీద పెట్టాను చూడు. కవర్ విప్పుతూనే రవీంద్ర, అమ్మా, ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, సెలెక్ట్ అయ్యాను, జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. రవీంద్ర ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. ఎప్పుడు జాయిన్ అవ్వాలో చూడు అంది తల్లి. 1 తారీఖున హైదరాబాదులో. ఇంకా 5 రోజులే ఉంది అంతే అన్నాడు రవి. పోనీలే, అన్నయ్య నువ్వు ఒకచోటే ఉండొచ్చు. అయితే ఇప్పటినుంచి అన్నీ సర్దుకో అంది తల్లి. అమ్మా, నాన్న రాగానే ఈ విషయం చెప్పు, నా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం చెప్పాలి అంటూ బట్టలేసుకుని వీధిలోకి వెళుతూ ఉంటే గేటు దాకా సుగుణ వెళ్ళి, పెదబావుకి చిన్నబావుకి ఫోన్స్ చెయ్యి, అక్కలు పొంగిపోతారు అంది. ఇంజనీరింగ్ చదివిన రవీంద్రకు ఇంత వేగంగా ఇంత మంచి ఉద్యోగం వస్తుందనుకోలేదు. ఇంకా జిఆర్ఈ రాయాలని, ఫారెన్ వెళదామని రాత్రి పగలు కష్టపడి చదువుతున్నాడు. ఇంక వీడు వెళ్ళిపోతాడు. మనకి తోడుగా ఉండేవాడు. ఇక మనిద్దరమే ఉండాలి. భాస్కర్, సుగుణ చాలా విచారంగా అనుకున్నారు. కొడుకుకి ఉద్యోగం వచ్చిందని సంతోషించడమా, వదిలి వెళ్తున్నాడని బాధపడడమా? సుగుణ, 4 పిల్లలు ఉండి కూడా మనం ఒక్కరం అయిపోయాం. ఆఖరుగా నేను తెలుసుకున్నదేమిటంటే, నాకు నువ్వు, నీకు నేను. నీ విలువ తెలుసుకోలేక నిన్ను చాలా నిర్లక్ష్యంగా చూసేవాణ్ణి.
నీతో చెప్పకుండా, నీకు తెలియకుండా నా వాళ్ల కోసం నేనెన్నో చేశాను అన్నాడు భాస్కర్. మీరేమైనా పరాయి వాళ్లకు చేశారా? ఒక ఇంట్లో మనుషులు మీ అమ్మగారు వడ్డిస్తూ ఉంటే చుట్టూ కూర్చుని తినేవారు. మీ పైవాళ్లు మీ తల్లిదండ్రులను చూస్తారు, కింద వాళ్లను చదివిస్తారు. మీరు మీ తరువాత వారిని చూస్తారు, చదివిస్తారు. అది బాధ్యత, అభిమానం. దాని గురించే పదే పదే గుర్తు చేసుకోకూడదు. చేసేయడం, వదిలేయడం అవతలి వాళ్ళు గుర్తుంచుకోవాలని అనుకోకూడదు. మనం కాశీకి వెళ్ళాం. అక్కడ మా అమ్మగారు 10 రోజులు మన దగ్గర ఏమీ తీసుకోకుండా భోజనం పెట్టేవారు. ఆవిడ చాలామందికి అలాగే పెడతారు. ఆవిడ నైజం. నేనింతమందికి భోజనం పెట్టాను అని ఏ రోజు అనలేదు. కానీ మనం గుర్తుంచుకున్నాం అంది సుగుణ. ఎవరైనా ఎప్పుడైనా మనకు వీలైనంత చేయడం, వదిలేయడం. ఏవండి, రవీంద్ర మళ్ళీ వెళ్ళిపోతే మీ ఒక్కరికి వదిలి వెళ్ళడానికి అవదు. ఆడపిల్లలిద్దరినీ చూసొస్తానండి. ఈ రాత్రికి మీకు వంట చేశాను. రేపు సాయంత్రానికి వచ్చేస్తాను. రేపు మధ్యాహ్నం ఒక్క పూట హోటల్లో భోజనం చేయండి అంది సుగుణ. సరే, ఒక్కరోజే కదా, వెళ్ళిరా. మనవల ముద్దుల్లో పడి అక్కడే ఉండిపోకు అన్నాడు భాస్కర్. భాస్కర్ స్నానం చేసి దేవుడి దగ్గర పాత పూలు తీసి కొత్త పూలు పెడుతున్నాడు. గేటు చప్పుడైంది. పాలొచ్చాయేమో అనుకుని హాల్లోకొచ్చేసరికి భాస్కర్ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, వదినలు, అక్క, చెల్లెలు, పిల్లలతో సహా అందరూ వచ్చారు. భాస్కర్కి నోటంట మాట రాలేదు. ఆనందం, ఆశ్చర్యం. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. నా వాళ్లకి ఎంత ప్రేమ, అభిమానం. సుగుణ అన్నది కూడా ఏదో ఒకరోజు వస్తారని. తనని తాను తమాయించుకుని అన్నయ్యలను ఇద్దరినీ పట్టుకుని కౌగిలించుకుని కళ్ళంట నీళ్లు తుడుచుకుంటూ అనుకున్నాడు భాస్కర్. ఆ వచ్చిన వాళ్లు కూడా భాస్కర్ని చూసి నిశ్చేష్టులయ్యారు. లోపలికి రండి అని కూర్చోబెట్టాడు భాస్కర్. రవీంద్రని పంపించి టిఫిన్స్ తెప్పించి దగ్గరుండి అందరికీ పెట్టాడు. భాస్కర్కి చెప్పలేనంత సంతోషం, సంతృప్తి. సాయంత్రం సుగుణ వచ్చింది. సుగుణ, నీవన్నట్టే మా వాళ్ళందరూ వచ్చారు అని పరిగెడుతూ సుగుణను పట్టేసుకున్నాడు భాస్కర్. మరో 30 ఏళ్లు వెనక్కి వెళ్ళినట్టు కనపడ్డాడు భాస్కర్. పిచ్చి భాస్కర్. తన వాళ్ళకి తనకి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ ఇచ్చినట్టు తెలీదు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.